ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సిపిఎం రైతు సంఘం నేతలు సామినేని రామారావును గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో ఉదయం వాకింగ్కు వెళ్లిన రామారావుపై దుండగులు దాడి చేశారు. పదునైన ఆయుధంతో గొంతు కోసి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. రక్తపు మడుగులో పడి ఉన్న రామారావును గమనించిన స్థానికులు వెంటనే సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజకీయ కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. ఈ హత్యతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఈనాడు ఎక్కడా లేనటువంటి పరిణామం మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో మదన నియోజకవర్గంలో గత 2 సంవత్సరాల క్రితం ఒక ఘటన జరిగింది. కాంగ్రెస్ వాళ్ళే సిపిఎం పార్టీ కార్యకర్తను చంపేశారు. మళ్ళీ ఇవాళ సిపిఎం నాయకుడిని సామినేని రామారావు గారిని కూడా ఆ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళే కుట్ర చేసి తయారు చేసి చంపించినటువంటి ఘటనని చూస్తూ ఉన్నాం. ఏ ధైర్యంతో ఇక్కడ జరుగుతూ ఉంది అనే దానికి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఏమి చేసినా సరిపోతుంది, హత్యలు చేసినా, దాడులు చేసినా, దౌర్జన్యాలు చేసినా, దుర్మార్గాలు చేసినా సరిపోతుంది అనేటటువంటి ఒక ధోరణితోని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరిస్తూ ఉంది అని అంటే దీనికి భరోసా ఇచ్చేటటువంటి వాళ్లే దీనికి జవాబుదారీగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అందుకనే ప్రజలు కూడా ఆలోచించాలి, ఇటువంటి వాటికి తావు లేకుండా చేయాలి. ఈ నియోజకవర్గంలో గూండాయిజం, రౌడీయిజం, పెత్తందారీతనం, పక్షపాతంతో వ్యవహరిస్తున్నటువంటి శక్తుల గురించి అంతా కూడా ఆలోచించి అప్రమత్తంగా ఉండి ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలను నెలకొల్పుకోవడానికి అవసరమైనటువంటి పద్ధతుల్లో ప్రజలు ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పోలీసు యంత్రాంగానికి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎటువంటి ఒత్తిడికి